ఆసిఫాబాద్ జిల్లా ఇప్పల నవేగాం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో ఉంటున్నామని ఇప్పుడు వచ్చి ఖాళీ చేయమంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల క్రితం భూమి అమ్మిన పట్టాదారులు ఇప్పుడు వచ్చి ఖాళీ చేయాలంటం ఎంతవరకు సబబని మండిపడ్డారు. బీజేపీ జిల్లా కన్వీనర్ సీనియర్ నాయకులు అరిగల నాగేశ్వరరావు గ్రామస్తులకు మద్దతు తెలిపారు. తానుండగా ఇప్పల నవేగాం ప్రజలకు అన్యాయం జరగనివ్వనని అన్నారు. ప్రజలు ఇక్కడ ఉన్న ఇప్పలనామా ప్రజలందరూ కూడా చాలా బీదవాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు, కష్టపడి జీవించేటువంటి ప్రజలు. ఇలాంటి ప్రజలకు దాదాపు 200 సంవత్సరాల క్రితం ఈ ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ ఇలాంటి ఇళ్ళని కొంతమంది వ్యక్తులు వచ్చి మాకు పట్టా ఉన్నదని చెప్పేసి ఇల్లు ఖాళీ చేయాలని మీకు డోజర్లతోటి బుల్డోజర్లతోటి పొక్కులను తీసేస్తామని చెప్పడము చాలా శోచనీయం. అలాంటి పనులు మేము ఉండగా కానివ్వం. మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి నాకు ఆశీర్వాదం పెడుతున్నటువంటి ప్రజలు వీళ్ళందరూ నన్ను మండల అధ్యక్షుడిగా, జిల్లా ప్రెసిడెంట్గా, జిల్లాధ్యక్షుడిగా గెలిపించడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రజలందరూ, ఇప్పలాగం కాదు మొత్తం మండల ప్రజలందరూ. అలాంటి ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే వాళ్ళు గత 200 సంవత్సరాల నుంచి లేనటువంటి పట్టేదారులు, సోయలేనటువంటి పట్టేదారులు ఈరోజు వచ్చి మాది పట్టా ఉన్నది, మీరు ఇల్లు వీక్కొని పోవాలి, పోకపోతే మేము డోజర్లతో కూలగొడతామని చెప్పడం అనేది చాలా మూర్ఖత్వం. అలాంటి చర్యలు ఈ యొక్క ప్రజానీకం ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా అలాంటి చర్యలు పూనుకుంటే బాగుండదు. అధికారులు, కలెక్టర్ గారికి కూడా, ఆర్టీఓ గారికి కూడా మేము వినతి పత్రం ఇస్తాం. సంబంధిత అధికారులకు కూడా